హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కిచెన్లో యూజ్ అయ్యే కొన్ని టైం సేవింగ్ టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, టిప్స్ అన్ని మంచిగా యూజ్ అవుతాయి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటంటే నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ టిప్ వచ్చేసి కొత్తిమీరని ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, బయట అయితే 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే కొత్తిమీరని తెచ్చుకున్న వెంటనే వేర్లకు మట్టి అలా ఉంటుంది కదా, సో వాటిని అయితే ఫస్ట్ తీసేసుకోవాలి. తర్వాత 8 కంటైనర్ అడుగు భాగాన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసేయాలి. ఇక టిష్యూ పేపర్ మీద కొత్తిమీరని పెట్టేసి దానిపైన కూడా ఒక టిష్యూ పేపర్ని పెట్టేసేయాలి. సో కొత్తిమీరని ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి కరివేపాకు ఎన్ని రోజుల వరకైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, సో వాటిల్లో కరివేపాకులన్నింటినీ ఇలా పెట్టేసేయాలి. సో తర్వాత వాటిల్లో తగినన్ని వాటర్ని ఇలా వేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సో ఇవి కొంచెం సేపటి తర్వాత ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి అన్నమాట. సో ఇంకప్పుడు మనము ఆ ఐస్ క్యూబ్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము కొంచెం వాటర్లో వేసామనుకోండి, కరివేపాకులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఐస్ క్యూబ్స్ని మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం వాటర్లో వేసుకున్నాం అనుకోండి, కరివేపాకులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఐస్ క్యూబ్స్ని జిప్లాక్ కవర్స్లో వేసుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. సో మనకు కావాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఇది ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 3, అల్లాన్ని మనము ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో అల్లాన్ని ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే అల్లం తెచ్చుకున్న వెంటనే కొంచెం సేపు వాటర్లో అయితే అలా నానబెట్టేసేయాలి. ఇలా అల్లాన్ని కొంచెం సేపు నానబెట్టడం వల్ల దాని మీద ఉన్నటువంటి మట్టి అనేది ఈజీగా వచ్చేస్తుంది అండ్ అలాగే పైన పీల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఆ పైన పీల్ అనేది రాలేదు అనుకో, పీలర్తో తీసేసుకోవచ్చు. ఇలా పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత కొంచెం కూడా తడి లేకుండా డ్రై క్లాత్ తోటి తుడుచుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అల్లం అనేది ఎన్ని రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. సో మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 4, క్యాషెస్ కూడా మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో వాటికి కూడా కొన్ని రోజుల తర్వాత వైట్గా ఉండే పురుగులు పడుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా క్యాషెస్ ఎప్పటి వరకైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక గాజు సీసాలో క్యాషెస్ అన్ని వేసేసిన తర్వాత క్యాప్ని టైట్గా పెట్టామనుకోండి, క్యాషెస్కి పురుగు పట్టకుండా ఎన్ని రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటాయి. మీకు కూడా ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 5, బనానాస్ని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి చాలా ఫాస్ట్గా పాడైపోతూ ఉంటాయి అండ్ అలాగే అవి కొంచెం బ్లాక్గా అయిపోయి వాటి మీద ఫ్లైస్ కూడా వాళ్తూ ఉంటాయి. సో అవి తినడం వల్ల మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో అలా కాకుండా బనానాస్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అల్యూమినియం ఫాయిల్తో బనానా మీద ఇలాగ వ్రాప్ చేసుకోవాలి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ప్లాస్టిక్ కవర్నైనా ఇలా వ్రాప్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఇలా చేసుకున్నారనుకోండి, బనానాస్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. యూజ్ అనిపిస్తే మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 6, సూజీ రవ్వను కూడా మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో వాటికి కూడా వైట్గా ఉండే పురుగులు పడుతూ ఉంటాయి కదా, సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే రవ్వను తెచ్చుకున్న తర్వాత కడాయిలో కొంచెం జీలకర్ర అండ్ అలాగే రవ్వను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, రవ్వ ఎన్ని రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. సో మీకు కూడా ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 7, షుగర్ కానీ సాల్ట్ కానీ కొంచెం ఇలా గ్యాప్ ఉండి పోసినా కూడా స్పూన్ అనేది పట్టదు కదా, సో స్పూన్ ఇలా పెట్టకుండా దాన్ని రివర్స్ చేసి పెట్టేసాం అనుకోండి, క్యాప్ అనేది ఈజీగా పడుతుంది. ఈ టిప్ చాలా చిన్నదైనా చాలా యూస్ఫుల్ టిప్ అనమాట. యూజ్ అనిపిస్తే మీకు కూడా ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 8, చపాతీలు ఎక్కువగా చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ గాజు బాటిల్స్ కానీ వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, సో ఇలాంటి బాటిల్స్ని పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు ఆయిల్ డిస్పెన్సర్స్గా. సో ఇక్కడ ఏంటంటే బాటిల్ సైజుని బట్టి స్పూన్ని తీసుకోవాలి. మూత సైజుని బట్టి క్యాప్ మీద మార్క్ చేసుకొని నైఫ్ని కొంచెం వేడి చేసి కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ నైఫ్తో కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి, ఎందుకంటే స్పూన్ యొక్క విడ్త్ని బట్టి కట్ చేసుకోవాలి, అంటే స్పూన్ యొక్క వెడల్పుని బట్టి కట్ చేసుకోవాలి. సో వేస్ట్గా పడేసే బాటిల్స్ తోటి చాలా ఈజీగా ఆయిల్ ఆర్ గీ డిస్పెన్సర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని దోశలు వేసుకునేటప్పుడు కానీ చపాతీలు చేసుకునేటప్పుడు కానీ ఎక్కువ ఆయిల్ బై మిస్టేక్ పడకుండా ఎంత కావాలో అంత ఆయిల్ని అప్లై చేసుకునే దానికి దీన్ని అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఈ టిప్స్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.